సర్లే పూరి, కొట్టి కొట్టి చేయి నొప్పి వచ్చినట్టుంది, లోపలికి వెళ్ళి చెండు బాగా రాసుకో. నీకు అసలు సిగ్గే లేదురా, అది ఎంత తిడతన్నా పడతానే ఉంటావు. చిచి. అబ్బా ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడు? అసలు దొరకట్లేదు ఈ బండాడు. హలో ప్రసాద్. హలో ప్రసాద్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను కదా. నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలనిపిస్తుంది. నువ్వు అటు తిరుగుండు, నీకు నేను ప్రపోజ్ చేస్తా. ఓకే. ఫోన్ పెట్టి. మా మామ ఉన్నాడు. ఐ ఐ ఐ లవ్ యు. బావా బావా ఎక్కడున్నావు బావా? ఇక్కడే ఉన్నాను చందు. ఈ రోజు నీకు ఒక విషయం చెప్పాలి బావా, చెప్పమంటావా? అమ్మో నాన్నగారు. అది ఐ లవ్ ఏం కుటుంబమయ్యా, తాళి కట్టిన భార్య ఉంది, ముగ్గురుతో. అబ్బా దీనికి నాకే సంబంధం లేదు. సంబంధం లేకపోతే ముగ్గురుతో సంబంధం పెట్టుకుంటావా? పూరికి చెప్పారు ఇది. పూరి ఏమైంది ప్రశ్నిక? మా వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నా. ఈయనేమో పోరి పోరి అంటారు, నువ్వేమో లోపలికి వెళ్ళి పూరీలు చేసుకుంటావు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పిండ మొహం లేదు, అది మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పింది. అవునా? అవును. కాదు, ఇటు రావే రావే. ప్రపోజ్ చేస్తావా? ఇదంతా కాదే, అసలు నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు? మీ అల్లుడిని ఇష్టపడ్డాను. నా అల్లుడిని ఇష్టపడి మా ఆయనకి చేదివే ముందు ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ. నీకొక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పనా? చెప్పు. చంద్రిక కూడా మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పింది. నేను ఐ లవ్ యు నా చెప్పావే, నేను చూసాను. తల్లో మగ పేలొస్తే తట్టుకోలేని నేను ఇంకొక మగవాడికి ఐ లవ్ యు చెప్తానా? ఐ లవ్ యు చెప్తానా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మరి నువ్వు ఎవరికి ఐ లవ్ యూ చెప్పావో చెప్పవే. చెప్పు. అక్క ఎవరికి చెప్పావే? అది అలా చెప్పదే, నాకు తెలుసు. చెప్పవే. ఏంటి మాస్టర్, ఈ లేత వయసులో ప్రేమ చిగురించడం తప్ప? మమ్మీ చందుని కొడతావా? చందు అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా, మమత కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? నిజాయితీ పరుడురా నువ్వు, నిజాయితీ పరుడివి. ఎంత ధైర్యం ఉంటే దాని వల్ల తాడి కడతావు? తెంపేరా, తెంపే. చెయ్యి. నా ముందు నీకు గొంతు లేచిందా? గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఏమనుకున్నావే దీని గురించి? మెల్లో కడితే తాలిబొట్టు, వాడు కట్టినా తాలిబొట్టు, ఎవరు చూసినా తాలిబొట్టే. సూపర్ కొడలా, తగ్గొద్దు. ఏవే నా గన్స్ గడల్. నా మెళ్ళో తాలి పట్టేంత వరకే వెయిట్ చేసిన. దీనికున్న పవర్ మామూలు పవర్ కాదు, ఎత్తది. ఆ తాలికి అంత పవర్ ఉందా అక్క? అవునరా జ్యోతి. అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా. ఏమే నా పక్కనే ఉంటూ, నా ఫ్రెండుగా ఉంటూ ఈ బెండుగాని లొంగ తీసుకుంటావా? అంటే నా ఆస్తి కొట్టేద్దాం అనుకున్నావా? నడవండి, ఇంట్లో మీకు స్థానం లేదు.
ఏంటి భయపడుతున్నావు? నా మామని నువ్వెట్లా బెదిరించి నీ చెప్పు చేతలో పెట్టుకున్నావో నీ కొడుకును కూడా ఇక మీద నుంచి నా చెప్పు చేతలో పెట్టుకుంటా. కొడుకు కావాలి అనుకుంటే అన్ని మూసుకొని ఉండాలి. ఏ పెనిమిటి రా, ఇప్పుడే అనురాగ మంత్రం పట్టుకో కొంగు. అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా, మమత కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం. అందరూ దీవించారు కదా, చదివింపులు నాకే చేసిపోండి. ఫోన్ నంబర్ ఇస్తా, ఇక పోండి మీ కొంపలు దాకలయ్యా. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? ఎస్, బాగుంది. మొత్తానికి మీరు సాఫ్ట్ నుంచి గంజుగడ్డలకు మారారని చెప్పి చూపించారనమాట. బాగా చేశారు, అందరు బాగుంది. నేను యోగా బాగా చేసావు, అందరు బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్. యోధా అండ్ టీమ్ చాలా 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 బాగుంది. అందరికీ ఒక వేరియేషన్ చూపించారు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూపించారు. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఈ స్కిట్లో అయితే ఫుల్ ఆన్ నవ్వుకున్నాను చందు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. నాకు అందరు లుక్స్ అందరూ చాలా బాగా చేశారు. హరిప్రసాద్ హెయిర్ కట్ కూడా చేయించుకున్నావు కదా, మొత్తం స్టైలింగ్ గా మార్చావు. అవును మేడం. డిఫరెంట్ లుక్ లో మీరిద్దరు కాంబినేషన్ బాగుంది. ప్రతి ఒక్కరిది చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అండ్ మీరు ఈ సిరీస్ లో ఈ పార్ట్ నాకు చాలా నచ్చింది. ప్రతి క్యారెక్టర్ ఉన్న 10-11 క్యారెక్టర్లకి గెటప్లు చేంజ్ చేసి వేష భాష ధోరణి మొత్తం చేంజ్ చేసి సక్సెస్ఫుల్ గా చేశారు. అది కిక్ యాసెస్. అండ్ సాంగ్ సెలెక్షన్ కానీ, మధ్యలో డైలాగులు కానీ, ఆ ఓవర్ యాక్షన్ కానీ అంతా చాలా 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 బాగుంది. పండిపోయింది. బాగుంది. చంద్రిక, oh my God! నేను చాలా 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 ఇంప్రెస్ అయ్యాను చంద్రిక, అందుకే ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను. మా టీమ్ ఆల్వేస్ ఎంపైర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అవర్ ఎంపరర్ ఇస్ చంద్రిక. మా టీమ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు నిద్ర వస్తే మీ నిద్ర నైజీరియాకి వెళ్ళిపోతుంది. మీకు చిరాకు వస్తే మీ చిరాకు చికాగోకి వెళ్ళిపోతుంది. మీ అందరి దగ్గర నవ్వులు మాత్రం మాస్ జాతర సెట్ లో ఉండిపోతుంది. సుప్రీత చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నాను సిరీస్ మొత్తము. కాకపోతే మామ ఎప్పుడైతే వచ్చి తాళేస్తాడో మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని, తర్వాత ప్రసాద్ గారు వచ్చి ఇక్కడ తాళేసేయడం, అదంతా చాలా నీట్ గా ఎండ్ అయింది. అండ్ చాలా ఫన్ ఉన్నింది. ఐ థింక్ యువర్ బ్యాక్ అగైన్. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ జ్యోతి. ఇందులో జ్ఞానేశ్వర్కి జ్ఞానం లేదా, భాస్కర్కి బుద్ధి లేదా? అది మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది. లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ ద స్టేజ్. హాయ్, హలో, వెల్కమ్ టు మాస్ జాతర. ఏ షోకి వచ్చి ఏ షో గురించి మాట్లాడుతున్నావురా? ఓకే. స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం చూస్తున్న షో మొగుడు ఆరాటం పెళ్ళాం పోరాటం. నీకు బాగా సూట్ అవుతుంది ఈ షో. యాంకర్ గా బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను యాంకర్ ని కాదు, కంటెస్టెంట్ ని కాదు, ఈ రోజు మీ ముగ్గురు ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్న కో జడ్జిని. సరే, మరి మన ఈ షోలో పెళ్ళాం పోరాటం ఏంటో, మొగుడు ఆరాటం ఏంటో చూద్దాం. ఆ పాపం ఆ బలైపోయిన బాలికరాలు, బాగా పర్సనల్గా వెళ్తున్నావు నువ్వు. ఆ అభాగ్యురాల్ని వెల్కమ్ చేద్దాం. రామ్మా లోపలికి. చూడు చూడు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ చూడగా ఉంది. అరే, మీరు వచ్చినప్పుడు ఇలా సైలెంట్ గా ఉంటారా? తెలియకుండా మెల్లగా వైలెంట్ అయిపోతారా? నమస్కారం. నమస్కారం అమ్మా. నువ్వేనా అభాగ్యురాలు? అవునండి.
సరేనమ్మా కూర్చో. కూర్చోమ్మా కూర్చో. లిప్స్టిక్ కలరు డార్క్ అయిందా చెప్పమ్మా, ఇంతకీ నిన్ను ఇలాగా రోడ్డు పాలు చేసిన నీ భర్త పేరు ఏంటి? అసలు నీ క్లాత్స్ ఏంటమ్మా, ఏమైంది? ఏమంటే ఏం చెప్పాలి అయ్యా? చెప్పు. నా మొగుడు నన్ను మోసం చేసిండు. అవునా? నాకు 2013 లో పెళ్లి అయ్యింది. వాడేమో మళ్ళీ 2015 లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుండు. నన్ను ముంచి చెప్పు. అలవాటు. నేను రోజుకి బలి మితిమీరిపోతున్నా బ్యా. వద్దు సారీ, చెప్పండి మేడం. సారీ నా కష్టాలు చెప్తున్నా, నా సుఖాలు చెప్తున్నా. సుఖపడుతున్నా. అదే చెప్పమ్మా రాసుకుంటాను, చెప్పు. వాడు నన్ను 2013 లో పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయిని 2015 లో పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసిండు వాడు. ఎంత అన్యాయం చేశాడమ్మా నీకు, అసలు పచ్చి బాలికవే. చేస్తున్నావా? వేయలేరమ్మా, నేను వేయలేదు తల్లి, వేయలేదమ్మా. ఫస్ట్ వాడు దాన్ని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నా. నంగనాచి దాన్ని పిలిపి. నంగనాచి దాని పేరు నంగనాచే. ఇదేంద్రిదా? ఆ నంగనాచిని ప్రవేశపెట్టండి అమ్మా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నాకు నువ్వే న్యాయం చేయాలన్నా. నాకు నేనే చేసుకోలేనమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా. అందుకే నాకు చేయమన్నా నేను. చెప్పమ్మా. గిరున్న చూడు ఉందమ్మా. నా మొగుడిని దాని మొగుడు అంటుంది. నా మొగుడిని దాన్ని కొంగున కట్టేసుకుంది. అయ్యో. ఇప్పుడు నాతో నా మొగుడిని ఉండనిత్తలేదమ్మా. నంగనాచి ముఖం దానా, ఎవడు పెళ్లి చేసుకుండే? ఏ నా మొగుడిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది అడుగు. ఎందుకమ్మా? ఎందుకు చేసుకుంది? కర్ర చక్కకుంటే సెకండ్ మ్యారేజ్ నా దగ్గరికి ఎందుకు వస్తాడని అడగవేందన్నా? అది నన్ను కర్రేది అంటుంది. ఏజ్ లో పెద్దదాని మర్యాద రెస్పెక్ట్ లేదు. మర్యాద ఇయ్యాలి కదమ్మా, పాపం ఏజ్ లో పెద్దదన్నప్పుడు. నీకు ఇయ్యాలి కదన్నా అసలు. అవును, నాకు ఇయ్యాలి కదా. నువ్వు దానికి సపోర్ట్. లేదు ఏదుంది నా కొడక? ఏమమ్మో దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? లేదప్పా, దానికి సపోర్ట్ చేస్తావు? లేదమ్మా, ఇద్దరికి యాడ దొరికింది సంతరా ఇదే? నీకే ఫుల్ సపోర్ట్, నేను నీకు మాత్రమే సపోర్ట్. అయిందా? బాగా అయిందా? దాంతోనే తన్నులు తింటావు, నాతో తినవా? అమ్మా ఎవరు కొట్టినా తింటానమ్మా. ఆ నంగనాచి ముఖం దానికి చెప్పు. ఏదమ్మా? నా కర్ర దానికి చెప్పు. చెప్తానమ్మా. అరే కర్రీ కాదు కదా, సారీ. అరే కాదు కదా అమ్మా. యావమ్మా? ఐశ్వర్య రాయ్, కల్పన రాయ్. ఓకే, అది కల్పన రాయతో మరి నేనే రాయి. అసలు మీ దంపట్నావా? కాదు, అసలు మిమ్మల్ని ఆపు. ఎవరా తలకు మార్చినోడా? ఎక్కడ రారా నువ్వు ఫస్ట్. చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నావు, నోట్లో ఏలెట్టినా కొరికేలాగా లేవు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అసలు వాడు పాడుకోవాడు. నా మొగుడు కొడతావే నువ్వు కర్రదాన. అడుగురా. ఇంకా నాచోడా. పెడతా. పిలిచావా? వీడు దొంగ పాడుకో. వచ్చి నా పక్కన కూర్చోవాలి. ఫస్ట్ కూర్చోవాలి. ఫస్ట్ వైఫ్ నేనేగా. నేను ఇంకా కూర్చోబెట్టాను. నేను కూర్చోబెడతాను కదా. నేను కంగారు పడుకో, నువ్వు వెళ్ళు. నువ్వు కూల్ అమ్మా. అరే ఒక్కరిని చేసుకోవడానికి చచ్చిపోతుంటే ఇద్దరు కొరడాలను పక్కన పెట్టుకున్నావేంట్రా నువ్వు? ఏం చేయాలన్న నా కర్మ అట్లాంటిది. అదే కదా. తమ్ముడు
అరే అరే సరే అటు కూర్చో మనం మాట్లాడదాం. గట్టి కొట్టిందో తెలుసా నాది. ఆడవట్లోడా తీసుకున్నా మరి బాగా తెగించావురా నువ్వు. దాని దగ్గర కూర్చున్నప్పుడు దాని దగ్గరకే పోవచ్చు కదా. నన్నే తీసుకో. నాడు కొట్టకమ్మా నేను రానా, నువ్వు పిలిస్తే అక్కడ కూర్చోమ్మా పర్లేదు. అట్లా పిలిస్తే వచ్చి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇది సెకండ్ పెళ్ళాం, నేను ఫస్ట్ పెళ్ళాం కదా. అరే జడ్జో ఏం చేస్తావు? వాడిని పిలుస్తున్నా ఏం చేస్తావు? ఏడ కూర్చోవాలరా చెప్పురా. వద్దు చెప్తా, నేను కూర్చో, నేను కూర్చో నువ్వు చెప్తా. అసలు వాడు నా దగ్గర కూర్చొని ఇంకా పనికిరాడు అనుకుంటానా? అంటే మాకు అంత అర్హత లేదనుకుంటున్నావా? కానీ అట్టి కాకుండా మధ్యలో కూర్చొని ఆడోడా మాట్లాడు. ఆడోడానా? నన్ను కాదు. సరిపోయారు ఇద్దరును. నువ్వు నా సమస్య అడిగినావా? అడిగా. 2013 వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2013 దాన్ని మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను వాడిని పిచ్చిదాన్నా చెప్పు. నువ్వు మంచిదా? నాకు న్యాయం చేసావా దానికి అన్యాయం చేసావా? లేదు, మీ ఇద్దరికి నేను చెప్పమ్మా. నేను కూర్చున్నా. నేను సరే నేను కూర్చుంటాను, మీరు ఆడ కూర్చోండి. ఒక్క నిమిషం ప్రాబ్లం ఏం చెప్పండి ఫస్ట్. సో ఏమైంది? ఈమె ఎవరు? నీకు రా ప్రాబ్లం, నేను ఎక్కడ కూర్చున్నాను. రాను ఫస్ట్ ఓ పని చేయి, అటు ఇటు కాకుండా నువ్వు మధ్యలో నుంచో. అంటే నీలాగా కర్మరా బాబు. నన్ను కాపాడు నాదులే లేడా? మిస్టర్ సెకండ్ హ్యాండ్ బాబు, మిస్టర్ సెకండ్ హ్యాండ్. నేను నానని ఇదేవుడు. నీకేం కాదని బ్రో. ఎవరు బ్రో? అటాడగల ఎవరితను? నమ్మగుడు నీ మొగుడు. అది నంగరా చూడా. నేను మాట్లాడతా. ఏ పెళ్ళామా అటు ఓ చేస్తున్నాం రా పో. అదే నేను గారాల మొగుడివి, చిన్న మొగుడివి, బుజ్జి మొగుడు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ వాడేవాడే పంది పిల్ల. నా మొగుడు ఫస్ట్ మొగుడు అంటే నీ సెకండ్ హ్యాండ్. నువ్వు నన్ను 4వ పెళ్లి చేసుకున్నావు మరి. సెకండ్ హ్యాండ్ కాకపోతే సెకండ్ పెళ్ళే. బాయ్ బాయ్. పిల్ల కొనాయం తల్లి కొనాయం లాగా ఉండదు. కాదు. ఏదైనా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాడు అనుకున్నాను. ఇప్పుడు ఇది నా పెళ్ళం, నీ పెళ్ళం. ఇప్పుడు దాన్ని చేసుకున్నావు, ఏమైతావు? ముగ్గున్నైతా. ఎట్లయితావు రా? నన్నెందుకు అన్యాయం చేసినవురా? అయిపోయింది బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, లేకుంటే ఏం తింటున్నావు రా? నేను క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వమన్నారని చెప్పి ఇన్వాల్వ్ అయ్యా. నాకు ఏ క్యారెక్టర్ వద్దు, నేను జడ్జి క్యారెక్టర్ లో ఉంటాను. అయ్యా నువ్వు జడ్జిమెంట్ ఇట్రా. చూసుకోబల్లా. ఇప్పుడు ఈడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వేస్ట్ గాడు. ఆ పొట్టోడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పరమ వేస్ట్. ఇది అయితే ఇంకా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వీళ్ళకి ఉరిశిక్ష. ఏ శిక్ష? ఉరిశిక్ష. నాలాగా సింగిల్ ఉండాలి చేసుకో పద్ధతి. ఆడపిల్లని కాబట్టి. జ్ఞానేశ్వరే మర్చిపోయినా నన్ను? నువ్వెవడరా? ఒక్క పెళ్లి సింగిల్ బయటికి. వీడు కండలు తొండలు కదా. అన్న ఎవరన్నా? నీకన్నా నీ అమ్మ నాకన్నా. స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. అడుగుతున్నాను, అలా ఎలా చేసుకుంటారండి? ఎన్టీఆర్ వచ్చిండే. అదే అడుగుతున్నాను. అలా నువ్వు సరే ఇంటికాడికి పోతే పోతే మంచినీళ్ళు అడిగినా బాగుందని తీసుకున్నా. మరి నా సంగతి ఏంటి? నువ్వెవరు? ఇంట్లో ఉప్పు ఉందా పప్పు ఉందా అని చూసుకున్నా గానీ వాడి కళ్ళు దీని మీద దీని కళ్ళు వాడి మీద ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు. అంటే వీనికి ఈ కుక్క మొహంది. అక్క ఉప్పు కావాలా? అక్క పప్పు కావాలా? అక్క కొంచెం చక్కెర ఉందా? అక్క కొంచెం ఇది ఉందా అది ఉందా అని వచ్చి నా ముగ్గురిని చేసుకుంటావా? అంటే సిగ్గు లేదా నీకు? ఫస్ట్ టైం మొత్తం లెంత్ ఇచ్చారని మొత్తం అన్ని డైలాగ్ ఆడ ఎగ్జామ్ రాసుకుంటున్నాడు. ఏమరా పాస్ చేస్తుండు. పాయింట్స్ రాస్తున్నాను. షెడ్యూల్ రాయి, పాయింట్లు బదులు.
నేను ఇప్పుడు జడ్జి పాత్ర నుంచి బయటకు వచ్చిన యాంకరింగ్ నేను చేసుకుంటాను రా. కానీ ఒక్కట్రా, అసలు ఇది ఫ్యామిలీలరా? ఒరే ఇది ఏమన్నా హాస్టలా లేకపోతే కో ఎడ్యుకేషన్ లివింగ్ పీజీయా? ఒకరు పడితే ఒకరు నా మొగుడు అని చెప్పి ఇలా ఇవ్వు నువ్వు ఇది చేసావా? చెయ్యి కాదు మీది ఒక జడ్జిమెంట్. నేను చెప్పను నాకు వద్దు అనే సాపండి మీరు. రే మధ్యలో షోతారా? ఈ షోకి ఇప్పుడు జడ్జి ఎవరయ్యా? మాకు తీర్పు చెప్పే నాదుడే లేడా? నేనున్నాను. వచ్చాడు. అయ్యా దొర, ఆయన దొర కాదు దండోరా, దర్వేసా దర్వురి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్పండి సార్. పెళ్ళే సార్. పెళ్లికి ముందు పెళ్లి వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు నేను ఫుల్ హ్యాపీగా ఉంటుండే సార్. చాలా నేనైతే ఘోరంగా ఎంజాయ్ చేస్తుంటే సార్ లైఫ్. హ్యాపీగా ఉండే సార్ మీరు అందరూ. చాలా happy. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెళ్లి. అది ఇప్పుడు ఒకవేళ మీ అందరికి ఎవరో పెళ్లిళ్ళు కాలేదనుకో, కాలేదు సార్. ప్రాబ్లం ఏముంది? లేదు కదా, లేదు. అయిపోయింది కదా, సాల్వ్ ప్రాబ్లం. ఐ విల్ కనెక్ట్ విత్ జానీ మాస్టర్. దేనికి? అంటే పెళ్లి కాలే కదా నాకు. నేను సింగిల్ ఉన్నా. మాస్టర్ ఆర్ యు రెడీ టు మింగిల్? నీకు పెళ్లి కాలేదు కాబట్టి క్లారిటీగా ఉన్నావన్నా. అదే నీకు పెళ్లి అంటే ఎన్ని ఇబ్బందులు అవుతున్నావు. దాని వల్లే ప్రాబ్లం అంతా అర్థమైపోయింది కదా. ఇంట్లో పిల్లాడికి డైపర్ మార్చాలా, ఇంట్లో వంటలు చేయాలా, అవన్నీ అనుకో నువ్వేం చెప్తున్నావు? నువ్వెవరమ్మా? పిల్లాన్నే మర్చిపోయినా. ఎవరు పిల్లవమ్మా? నీకే నువ్వెవడు? నీ కొడుకు. సేమ్ పోలికలు ఉన్నాయి. పెళ్లి కావద్దు అని పెళ్లి వల్లే ప్రాబ్లమ్స్ అని చెప్తూ మర్యాదగా తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి మీరు నాకు ఇలాంటి అక్రమ సంబంధాలు, పెళ్లి, పిల్లల్ని అతికిస్తారా? నువ్వు కోపం కాకండి అన్న. మేము ఒకటి రివీల్ చేస్తాం ఇప్పుడు నీకు. మేము ఒక ప్రాంక్ షూట్ చేసినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న వాడిని కొడుకంటే ఎట్లా నమ్ముతావు అన్న? నీ అవుట్పుట్ ఏంది, వాని ఇన్పుట్ ఏంది? సో ఇప్పుడు కాదు, మీ ప్రాబ్లం అర్థమైపోయింది కదా, సొల్యూషన్ అర్థమైపోయింది. పెళ్లి అనేది అవాయిడ్ చేయండి, చేయాలండి. కలకాలం సుఖంగా సోలోగా బతకండి. థ్యాంక్ యూ. లాంగ్ డ్రైవ్ ఏమైనా తీసుకోవద్దు అన్న? లేదు వద్దా? హిమాలయస్ నిజంగానే అదిరిపాయ. నాకు చూసే వాళ్ళందరికీ సూపర్ అదిరిపోయింది. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? అద్దరిపోయింది. నీకు బాగా పెళ్లి అనే కన్ఫ్యూజన్ నుంచి ఒక స్కిట్ తీసుకొని దాంట్లో గెస్ట్ అపియరెన్స్ చేసిన అమర్దీప్, నవదీప్, వీళ్ళిద్దరు ఎంట్రీస్ నిజంగా సర్ప్రైజింగ్ గా చాలా బాగున్నాయి. బాగా చేశారు కూడా మీరిద్దరు. జ్ఞానేశ్వర్, అసలు నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎంత ఈజీగా చాలా బ్యూటిఫుల్ గా ఆ క్యారెక్టర్ ని పోర్ట్రే చేస్తున్నావు. అక్కడే హాఫ్ ఆఫ్ ద స్కిట్ వర్క్ అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, అమర్దీప్ బాగా చేశావు. జానీ మాస్టర్, జ్ఞానేశ్వర్ మాస్టర్ అండ్ భాస్కర్, మీ ఇద్దరు ఏమనుకున్నారో అది ప్రాపర్ అవుట్పుట్ బాగా వచ్చింది. సో అంత ఫుల్ లాస్ట్ స్కిట్ బాగా అందరిని ఎంజాయ్ చేశారు. హ్యాపీగా అందరూ నవ్వుకున్నారు. ఫుల్ ఫన్ ఉంది. చాలా బాగా చేశారు అందరూ. నవదీప్ అన్న బాగుంది. చిన్న కాన్సెప్ట్ ని పట్టుకొని ఎక్స్టెండ్ చేయడం, అండ్ ప్లస్ మీకు లిమిటెడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఈసారి. సో దాంట్లో మీకు ఉన్న రిసోర్సెస్ లో బాగా చేసినట్టు బాగుంది. జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కిట్. బెస్ట్ పర్ఫార్మర్ శోభా. జడ్జెస్, ఈ ఎపిసోడ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? విమూష. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? మిస్టర్ రాజు. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే కి ఆచి చికెన్ మసాలా నుంచి గిఫ్ట్ హ్యాంపర్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి అంబికా దర్బార్ బత్తి నుంచి గిఫ్ట్ హ్యాంపర్.
ఇదండి ఈ వారం మన మాస్ జాతర కో ప్రెసెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్ అండ్ 5 స్టార్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, అంబికా దర్బార్ బర్తి, దుర్గా నెయ్యి, ఎడ్యుకేషనల్ పార్ట్నర్ KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ, స్పెషల్ పార్ట్నర్ గోడ్రేజ్ ఫ్యాబ్, ఫ్యాషన్ పార్ట్నర్ జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. వచ్చే వారం తిరిగి కలుస్తాను. అప్పటిదాకా టాటా బాబాయ్, సీ యూ.